Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలి. సో ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు ఆఫ్ ది ఫిలిం నవాబ్స్ కేఫ్ అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంది. దానికి కంటిన్యూషన్గా మన హీరోయిన్ ఈరోజు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ చేసేస్తున్నాను అనమాట. సో నమస్తే. నమస్తే. మా శివకైతే మేము అలవాటు అయిపోయాం అంతేనా. సో తేజు గారికి కొత్త కాబట్టి సో హాయ్. ఎలా ఉంది ప్రమోషన్స్, తిరుపతి, పునుగులు మార్నయా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్తుంది. అవునా? అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పుణుకుడు మీకు రీచ్ అయింది. నేను ఇందాక అడిగాను యాక్చువల్లీ ప్రమోద్ గారిని, ఎవరి ఐడియా అంటే వాళ్ళిద్దరు ఐడియా, వాళ్ళే చేశారు రీల్స్, కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం అని. ఇంతకీ ఇద్దరులో ఎవరి ఐడియా అది? పునుగుల ఐడియా అయితే తందే. అంటే నాకు పుణుకులు బాగా ఇష్టం. అవునండి, ఈ మధ్యన హీరోయిన్స్ అందరికి కాదు, చాలా లెజిట్ గా ఏమైందంటే జెన్యున్ గా పునుగులు తిందామని వెళ్ళాము. చేసేది అనేది లేదు. వి వాంటెడ్ టు గో అండ్ ఈట్. ఇన్ఫాక్ట్ అక్కడ లేకపోతే మేము కూర్చుని ఇంకా వేసాం. నాది ఒక వీడియో ఉంది. నేనే పుణుకులు వేసి, సార్ మీకు నేను వేస్తాను సార్, మా ప్రొడ్యూసర్ సార్కి నేను మీకు పుణుకులు వేసిస్తానని చెప్పి వెళ్ళి పుణుకులు నేర్చుకుని వేసి, ఇంకా మేము అది తినేటప్పుడు సరే ఓకే మనం చేసిన పుణుకులు మనం తింటున్నాం కదా అని ఎంజాయ్ చేస్తూ ఒక వీడియో తీసాం. వీడియో బాగానే అనిపించింది, బాగుంది కూడా, చాలా క్యూట్ ఉంది యాక్చువల్లీ. బడ్జెట్ లో ఉండాలి రిలేషన్షిప్. నిజంగా అది బయట చాలా మంది అదే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇద్దరు వెళ్ళారు అనుకోండి, ఇద్దరికి ఒక డిష్ కాకుండా రెండు రకరకాలు చెప్పి షేర్ చేసుకోవడం వల్ల మీ సింబాలిక్ గా మీ లవ్ స్టోరీ చూపిస్తారు అనిపించింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ సిమిలర్ టు రాజా అండ్ సఖి అనే టూ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ లాంటిది. సఖి సినిమా ఎన్నిసార్లు చూసారు? నేను అసలు కౌంట్ లేదండి, అంటే పెద్ద ఫ్యాన్ కాబట్టి చాలా సార్లు చూసాను. ఒక పాట పాడతారు ఇప్పుడు తేజు కోసం సఖి సినిమా నుంచి. అది అంటే మనకి ఇంటర్వ్యూ స్టార్టింగ్ కదా, ఇప్పుడే వ్యూవర్స్ మనకి ఇప్పుడే వెళ్ళిపోకూడదు. 10 minutes తర్వాత ట్రై చేద్దాం. సఖిలో డైలాగ్ చెప్తారా? అన్నిసార్లు చూసారు కదా. అంటే యాక్చువల్లీ మా సినిమాలో డైలాగ్ ఉంది, చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది, స్మార్ట్ యాక్చువల్లీ. రెడీ, చెప్పండి. కోన్ కారంటోలు అయిపోతున్నాయి కానీ ఇంతకీ ఎస్ అనో చెప్పట్లేదు. ఎవరైనా నో అంటే చెప్తారు. యాక్చువల్లీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిలిమా? తెలుగులో ఓకే. అండ్ తమిళ్లో చేశాను. ఓకే, నిఖిల్తో కూడా ఒక ప్రాజెక్ట్ సైన్ చేసినట్టు. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ చేసా, ఓకే, బట్ ఇది తర్వాత చేశాను. ఇది రిలీజ్ అయిపోవటం వల్ల ఇది ఫస్ట్. ఈ సినిమాలో మీకు బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి టు సే ఎస్ ఫర్ ది స్టోరీ అంటే? బేసిక్లీ అంటే నా డెబ్యూ ఐ వాంటెడ్ ఇట్ టు బీ మోర్ ఫన్ అండ్ ఎమోషనల్ కోషంట్ ఉండే ఒక మూవీగా వెళ్తే పీపుల్ విల్ రిమెంబర్ అవర్ ఫేసెస్ అండ్ లైక్ ఇల్ బీ మోర్ రిలేటబుల్. అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ వెరీ రిలేటబుల్ టు నార్మల్ పీపుల్ అనమాట. లైక్ రిలేటబుల్ స్టోరీ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. సో నాకు అలా చేయాలనిపించేసరికి దెన్ వెన్ దిస్ ప్రాజెక్ట్ కేమ్ ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ డూ ఇట్. అయితే ఇందులో మీరు క్లే దాంతో సంబంధించినటువంటి నేర్చుకున్నారా? అది ఒకవేళ షూట్ టైంలో లేదంటే నాకు పాటరీ చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నేను యూజువల్ గా పాండిచేరి వెళ్ళినా, మా చెన్నైలో వచ్చి వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ అంటే మనం బయటికి ఊరికే వెళ్తాం కదా, అలాగే వెళ్ళే ప్లాన్స్ అన్ని ఇలాంటి, అంటే విత్ మై గర్ల్స్ ఐ హావ్ గాన్ ఫర్ పాటరీ డేట్ అంతా. సో అక్కడ వాళ్ళు చెప్పించింది నేర్చుకున్నాను. నేను సడన్ గా చూస్తే then this happened and I was so happy when they said that. మనం ఎప్పుడన్నా అలాంటి ఏమన్నా నేర్చుకోవడానికి వెళ్ళి అది అసలు ఆ స్కోపే లేదు. బట్ ఆ సాంగ్ కోసం యాక్చువల్లీ చేయాల్సి వచ్చింది. సాంగ్ అండ్ there is also one సీక్వెన్స్, ఒక సీన్, ఒక పెద్ద సీన్ ఉంటుంది. దానికోసం అంటే ఇంకా సఖి కోసం రాజా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సఖి కోసం రాజా ఏమేమి చేశాడు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం 20th నాడు నవాబ్ కేఫే థియేటర్లో చూడండి. అయితే నేను మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు రొమాన్స్ అనే ఒక టాపిక్ వచ్చింది. అప్పుడు శివగారిని పాపం అందరు, రాజీవ్ గారు అందరూ ఆడేసుకున్నారనమాట. సో మామూలుగా లేదు. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ శివగారు అంటే వాట్ యూ విల్ సే? వెరీ కంఫర్టబుల్. డెఫినెట్లీ ఐ ఫౌండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. సో అంటే ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటేనే యూల్ ఆటోమేటిక్లీ బీ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్ కదా. సో మేము ఫస్ట్ నాకు తెలిసి 1 day అనుకుంటా కొంచెం ఒక హెసిటేషన్ ఉండింది, ప్రాబ్లీ వీ డోంట్ నో ఈచ్ అదర్ అని. కానీ బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ లైక్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ క్వైట్ లాంగ్ అనే ఒక ఫీలింగ్ డెఫినెట్గా ఉండింది. బికాస్ వీ కెప్ట్ గెటింగ్ ప్రాజెక్ట్స్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్.
అండ్ ఎండ్ ఆఫ్ ది డే అగైన్ మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఓకే ఐ హావ్ స్టాక్డ్ హిమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నాకు అంటే మనం పనిచేసే వాళ్ళకి ఎవరైనా చూడాలి కదా అట్లీస్ట్. ఓకే. సో మనం చూసేటప్పుడే లైక్ ఐ ఫెల్ట్ లైక్ హీస్ అ వెరీ నైస్ బాయ్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, అంటే రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మెయిన్లీ అని చెప్పి. అండ్ దెన్ వీ హ్యాడ్ లైక్ వన్ డే ఓకే ఇది నెక్స్ట్ డే నుంచి ఫుల్ మా హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. నేను ఇలా నాకు ఇలా అయింది, నీకు ఇలా అయింది, మొత్తం వి స్టార్టెడ్ షేరింగ్ అబౌట్ అవర్ లైఫ్ అండ్ లైక్ వి సూపర్. ఇట్ వాజ్ వెరీ కాదు ఆ రోజు ఆవిడ లేనప్పుడు చెప్పారు కదా ఆవిడ గురించి, ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇద్దరిలో కెమిస్ట్రీ ఫస్ట్ ఎవరికి అంటే లైక్ కొంతమందికి అంత తొందరగా ఇన్వాల్వ్ అవ్వలేరు, ఇట్ టేక్స్ బిట్ కొంచెం టైం పడుతుంది. సో అది ఎవరు తీసుకున్నారు ఆ టైం ఇద్దరులో? యాక్చువల్లీ మాకు అంటే అన్ప్లాన్డ్ ప్లాన్ తెలియదు కానీ ద ఫస్ట్ షాట్ దట్ వి కలిసి చేసిన షాట్ సకీరియస్ లవ్ సాంగ్ లో. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఆ సాంగ్ తోనే స్టార్ట్ అయింది. సో సో దానివల్ల ఏంటంటే ఐ థింక్ చాలా ఈజీ అయిపోయింది. ఇన్ఫాక్ట్ డైలాగ్స్ అది లేవు కాబట్టి యూనో జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎండ్ ఆఫ్ ది డే యూ కాంట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ షాట్ మాకు ఆ లవ్ సాంగ్ పెట్టేశారు అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ యాజ్ అన్ యాక్టర్స్ అండ్ దెన్ ఇట్స్ లైక్ ఓకే లెట్స్ జస్ట్ ఫర్గెట్, లెట్స్ జస్ట్ గెట్ కంఫర్టబుల్ అని చెప్పి వి డిడ్ దట్. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ బోత్ ఆఫ్ us were in the zone అండి. సూపర్. అయితే మీది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి తేజు అశ్విని అని ఉంది. ఇట్స్ తేజ్ అశ్వినియా లేదంటే ఏంటి అంటే లైక్ తేజు అశ్వినియే, తేజు అశ్వినియే పేరు అలాగే ఉందాం లేదంటే ఇందాక విన్నాను రిలేషన్షిప్ అని చెప్పి 4 years అవును బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని అక్కడి నుంచి ఏదైనా పేరు తీసుకొచ్చి అసలు అలా లేదు. అది బ్యూటిఫుల్ రిలేషన్షిప్ దట్ ఐ హ్యాడ్ అండ్ ఐ రిమెంబర్ ద గుడ్ టైమ్స్ అంతే అయిపోయింది అది. నైస్ నైస్. అండ్ రాజీవ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ ఇద్దరు చెప్పండి. ఆల్రెడీ అంటే నాకు ఫర్ మీ ఇట్ వాజ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు ఆపోజిట్ ఒక అంత మంచి యాక్టర్ ఉన్నప్పుడు జనరల్గా మన పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. అంటే బికాజ్ ఆయన ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన తీసుకునే పాజెస్ కానీ అవి ఎలా అంటే ఇప్పుడు ఒక ఎడిట్ సూట్లో ఎడిట్ టేబుల్లో మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఆయన తీసుకున్న ప్రతి పాజ్కి మన ఎక్స్ప్రెషన్ పడే స్కోప్ ఉంటుంది. అవును. సో దట్ వే ఐ ఫీల్ నా పర్ఫార్మెన్స్ ఆయన వల్ల ఇంకా చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది. అండ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. యూనో మనందరితో ఎంత యూనో కలిసిమెలిసి ఉంటారో మనకు అందరికి తెలుసు. సో ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్ అండి. మీకున్నాయా కాంబినేషన్స్? ఉన్నాయి. నాకు సార్కి కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే మేమందరం ఉండేటట్టే ఒక కాంబినేషన్. చాలా ఒక ఫన్ సీన్ ఒకటి ఉంటుంది, మొత్తం నలుగురు అందరూ ఉంటాం కదా, అందరూ ఉంటాం అసలు. అది చాలా ఫన్ సీన్ ఉంటుంది. నాకు ఏంటంటే ఫస్ట్ టైం ఐ సా రాజీవ్ సార్ నాకు కొంచెం భయం వేసింది. బికాజ్ ఆబ్వియస్లీ అదేం పాత ఛానల్, అదేంటి దూరదర్శన్ ఛానల్ ఉంది కదా. అప్పటి నుంచి ఐ గెస్ నేను అప్పటి నుంచి సార్ని అంటే టీవీలో చూసి సడన్గా స్ట్రైట్గా చూస్తుంటే అండ్ ప్లస్ హీస్ వెరీ వెరీ సీనియర్ అండ్ లైక్ హీ హాజ్ ఎక్సెల్డ్ ఇన్ హిజ్ యాక్టింగ్ అని కదా. నాకు ఆ భయం ఉండింది. ఓకే అయ్యో ఫస్ట్ సినిమా మనం ఏం చేస్తాం, వచ్చిన తెలుగు కూడా రాలా నాకు మాట్లాడేటప్పుడు, లాంగ్వేజ్ స్టక్ అయిపోయింది నాకు. బట్ దెన్ హీ మేడ్ షూర్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ నేను తెలుగులో బాగున్నారా సార్ అని, నువ్వు తెలుగా అన్నారు ఆయన. ఈవెన్ నేను కూడా అలాగే అనుకున్నాను, ఎందుకంటే యూ లుక్ లైక్ నార్త్ పర్సన్. అవునా, వై ఎవ్రీబడీ ఈస్ సేయింగ్ దట్ సీరియస్లీ. కానీ నా పేరు చెప్తేనే తెలిసిపోతుంది. తెలుగు వాళ్ళే ఎక్కువ తేజు పెట్టుకుంటారు, ఇంకెవరు పెట్టుకోరు యూజువల్గా. ఆ లుక్ చూడంగానే యూ లుక్ లైక్ అక్కడ అమ్మాయి అనుకుంటా అన్న ఫీలింగ్ వస్తుంది చూడంగానే. వద్దు నేను తెలుగు అమ్మాయిగానే ఉంటా, వద్దు. సో నాకు ఆ ఫియర్ ఉండింది. బట్ he made sure that I was very comfortable. తర్వాత ఫుల్ జోకులు, ఇంకా మేము క్యారవెన్కే వెళ్ళలేదు. మాతోటే అసలు చాలా ఇదిగా రప్పాడిచ్చేస్తారు ఆయన. ఈజ్ లైక్ వెరీ అన్నమాట, అంతా చాలా కంఫర్టబుల్ చేసేస్తారు అందరినీ 5 నిమిషాల్లో టక్ 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 అని. కానీ స్టార్ స్టక్ మనం ఇంట్లో ఉంటాం కానీ ఈవిడ ఏంటి లాంగ్వేజ్ స్టక్ అయింది నాకు. తెలుగులో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి ఇద్దరు? నాకు యాక్చువల్లీ 3-4 ఫిల్మ్స్ అండి. మేబీ అతడు, కలేజా, జల్సా, బొమ్మరిల్లు, ఇవైతే ఐ థింక్ చాలా ఎక్కువ చూసిన ఫిల్మ్స్. మీరు? నాకు చాలా అంటే కొన్ని మూవీస్ నేను రిపీట్లో చూస్తా. ఒకటి ఇంద్రసేనారెడ్డి నాకు చాలా ఫేవరెట్ మూవీ, ఎందుకో తెలీదు నాకు. అది ఆ డైలాగ్ ఇంకా ఇష్టం.
నేను చెప్పకూడదు, నేను చెప్పను ఆ risk ఏది తీసుకోను. ఇంద్రసేన రెడ్డికి కాదు, దట్వానా? మొక్కే కదా అని ఓ, పీకేస్తే. ఓకే, 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 ఓకే. నేను అది చిన్నప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు ఫుల్ మా అమ్మ దగ్గర మా అక్క దగ్గర ఏదైతే చెప్పుకుంటూ తిరిగేదాన్ని. అది అండ్ దెన్ నాకు చందమామ మూవీ బాగా ఇష్టం. Yeah. చందమామ, Right. వర్షం, కాజల్. డార్లింగ్, ఉన్నాయి అలా శంకర్ దాదా line. MBBS. శంకర్ దాదా MBBS. అది ఇటు పక్క Actually, all ఎక్కువ of Chiru sir's films. అదే, అదైతే yeah. అసలు, yeah. కానీ ఎక్కువ 2 సినిమాలు చెప్పింది ఎక్కువ ప్రభాస్, ఇటు పక్క ఫస్ట్ నోట్ల నుంచి వచ్చినట్టే ఓ ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు అనుకో. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్. అసలు మీరు లైక్ ఇట్స్ గుడ్, మేము ప్రభాస్ గారికి దగ్గరే మాది ప్లేస్, యాక్చువల్లీ నేటివ్ ప్లేస్ మాది ఆకివీడు, ఆయనది భీమవరం అనమాట. ఓ భీమవరం. సో అయితే కమింగ్ టు యూ, మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? లైక్ ఫిలిమ్స్ ఎప్పుడు వచ్చినాయి మీ కెరియర్లోకి, ఎప్పుడు యాడ్ ఆన్ అయినాయి అంటే వాట్ యు విల్ సే? అంటే నేను చాలా ఐ వాజ్ వర్కింగ్ ఒక 6 months అండ్ ఆఫ్టర్ మై డిగ్రీ, రైట్ ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను యూజువల్గా అందరూ వెళ్ళేటట్టు 9 to 5 జాబ్ వెళ్ళా. ఏదో ఒక యూట్యూబ్ సిరీస్లో, చిన్న యూట్యూబ్ సిరీస్ స్కెచ్ వీడియోస్ అంటారు కదా, అలా అవును. స్టార్ట్ చేసిన కెరియరే. అక్కడి నుంచి నాకు మోడలింగ్కి ఆపర్చునిటీస్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ టైంలో ఒక పెద్ద బ్రేక్ అయింది. అంటే నా యూట్యూబ్ సిరీస్ హిట్ అవ్వటం, ఆ కోవిడ్ అనేది పెద్ద బ్రేక్. ఆ బ్రేక్ యాక్చువల్లీ నాకు ప్లస్ పాయింట్ అయింది. సో ఎవ్రీబడి సా దట్, అందరూ బోర్ కొట్టి అది చూసారు ఆ యూట్యూబ్. ఇట్స్ కాల్డ్ కళ్యాణ సమ్మేళ సాధం. ఓకే, అది యూట్యూబ్ సిరీస్ వచ్చిందనమాట. కళ్యాణ సమ్మేళ సాధం అంటే పెళ్లి భోజనం, అది పెళ్లి భోజనం అనేది మీనింగ్. సో ఇట్స్ అబౌట్ 2 people ఇన్ లవ్ అండ్ హౌ దే గెట్ మ్యారీడ్ అనే ఒక చిన్న, అన్ని వీడియోస్ 15 minutes ఉంటాయి మ్యాక్స్, దానికి మించి ఉండవు. అలాంటిది ఒక సిరీస్ చేసేసరికి కోవిడ్ టైంలో బాగా హిట్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మోడలింగ్ ఆఫర్స్ అని. తర్వాత రైట్ ఆఫ్టర్ కోవిడ్ ఓపెన్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ నుంచి కవిన్ అని ఒక అబ్బాయి, Kevin, Kevin. he's also actor right now. yes he's like quite now very successful Yes. యాక్టర్. కవిన్తో నేను తనకి బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అది ఫస్ట్ ప్రాజెక్ట్. కోవిడ్ ఓపెన్ అవ్వటం, అదే మాది ఫస్ట్ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. అస్క్ మారో అని చెప్పి ఒక ఆల్బమ్ చేశాను, ఇండివిజువల్ ఆల్బమ్ ఒకటి చేశాను. అది తెలుగులో కూడా రిలీజ్ అయింది యాక్చువల్లీ. తెలుగు వర్షన్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, బట్ తమిళ్ మోర్ బికాస్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో దాని నుంచి అలాగా తమిళ్లో ఒక 3 movies చేశాను. ఇంకా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ తెలుగు మూవీ టు కమ్ అప్ అండ్ దెన్ దిస్ కేమ్ అండ్ నిఖిల్ ప్రాజెక్ట్. అంతా అనుకోకుండా అన్ప్లాన్డ్ గా అన్ని అన్ప్లాన్డ్ గానే అయింది. మీ ఇద్దరిలో ఉన్న కామన్ థింగ్ చెప్పనా? ఆయన జాబ్ చేసి మానేశారు, మీరు జాబ్ చేసి మానేశారు. I was working in the US now before I quit my job and I moved back. నేను వీళ్ళిద్దరికి ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాను. I mean, he knows that I was working and I left the job to come, but then I didn't know about it. No. ఈజ్ ఇంజనీర్. Yeah. ఇంజనీర్. Energy. సో కమింగ్ టు దిస్, ఏమంటే లైక్ ఈవిడ చాలా నాటీగా, చాలా అల్లరి చేస్తూ ఉంటుంది, మీరేమో కొంచెం కామ్గానే కనిపిస్తూ ఉంటారు. మరి ఐ డోంట్ నో మీరు అంత నాటీగా ఉంటారో లేదో తెలియదు, కానీ బికాస్ షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్. చాలా అసలు ఆ రీల్స్ కానీ, ఇప్పుడు పొద్దున్న నుంచి స్టోరీలు చూశాను 3 or 4 ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి రచ్చ. సో ఇంత హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, బికాజ్ ఎప్పుడు ఒక జోన్లో ఉంటాను అనమాట. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో హైపర్ యాక్టివ్. సో అందుకనండి ఎప్పుడు ఒక జోన్లో ఉంటాం, మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, మేము హ్యాపీగా ఉంటే చాలు, మమ్మల్ని మేము హ్యాపీగా పెట్టుకోవడానికి అదే. సో మాకు అలా ఏమనిపిస్తుంది, హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? సీన్ స్టార్ట్ అయింది అనగానే వెంటనే క్విక్ మూడ్ చేంజ్ అయిపోతుందా, లేదంటే టైం పట్టుద్దా తేజుకి రావడానికంటే వాట్ యు విల్ సే? నో అండి, ఐ థింక్ షీఈస్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. ఐ థింక్ అది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇన్బిల్ట్ ఐ థింక్ మనలో ఉండాలి డెఫినెట్గా. ఆ ఎమోషన్ ఫీల్ అవ్వడము అండ్ హౌ టు ఎక్స్ప్రెస్ దట్ అనేది నాకు తెలిసి అదొక ఇన్స్టింక్టివ్గా రావాలి. సో అది ఐ థింక్ షీ హ్యాస్ దట్ ఇన్ హర్. అంటే మన ఈవెన్ ఈ ఒక్క సినిమానే కాదు, ఇన్ఫాక్ట్ ప్రీవియస్ తను చేసిన ఫిల్మ్స్ అన్ని చూస్తే కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో దానివల్ల ఐ థింక్ ఐ మీన్ షీఈస్ ఆల్వేస్ సో ఎంటర్టైనింగ్ ఆన్ సెట్. మనకు జనరల్గా ఏంటంటే మనం ఉన్న దీంట్లో ఒకే సీన్ ఎలా చేద్దాం, ఈ టెన్షన్ నుంచి బయటపడడానికి ఐ థింక్ షీ వాజ్ ఆల్వేస్ ద cheerful person. అని అనుకోవాలి. మేమే చెప్పేస్తాం ఏం చెప్పాలో కూడా, మళ్ళీ ఇంకోటి చెప్పేస్తే అలా మేము ఒప్పుకోం. ఎగ్జాక్ట్లీ, సిగ్గు లేకుండా చెప్తా. వెరీ ట్రూ. అయితే ఆవిడ అన్నారు నేను ఎవరితో యాక్ట్ చేసినాను ఏంటి అని మొత్తం స్టాక్ చేశాను అని చెప్పేసి. డిడ్ యూ వాచ్ ఎనీ ఆఫ్ హర్ ఏంటి ప్రొఫైల్ అంతా? 100%. మీరు యాక్ట్ చేసే ప్రతి
ప్రతి full ఒక్క గా stalking హీరోయిన్ ని స్టాక్ చేశాను. చేస్తారా? నేనైతే ఫుల్ గా స్టాకింగ్ చేశాను. నేను మీరు చెప్పాను మీరు యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ ని స్టాక్ చేశారు? అంటే యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ అంటే అండి ఆబ్వియస్ గా అలా ఇప్పుడు చూడాలి ఐ మీన్ కాదు, breaking ఎలాంటి news. కైండ్ ఆఫ్ హీరోయిన్ ని స్టాక్ చేస్తున్న శివ 100% గిల్టీ. గిల్టీ. సో మీకు బాగా నచ్చేది ఏంటి శివ గారిలో? వాట్ యు లైక్ మోస్ట్? హీఈస్ ఐ గెస్ ద మోస్ట్ కామ్ పర్సన్ ఐ హావ్ సీన్. ఎంత ఏం జరిగిన బయట పెద్ద సునామీ వచ్చినా కూడా పర్లే తేజు చేద్దాం అంటాడు. ఐ గెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ అండ్ వెరీ వెరీ మెచ్యూర్డ్ ఫర్ హిస్ ఏజ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ మెట్ హిమ్. అండ్ హీస్ అ వెరీ హీస్ లైక్ ద గ్రీన్ ఫారెస్ట్ అంటారు కదా, అమ్మో. అతను అబ్బాయి అదే ఫుల్ గ్రీన్ ఫ్లాగ్ అన్నమాట. మేము ఇప్పుడు కూడా రీల్ పెట్టాం, మీరు చూడండి. చూస్తా డెఫినెట్ గా. ఏంటి ఫారెస్ట్? ఫారెస్ట్ ఫైర్ లో కాలిపోయింది. బాగుందమ్మా, బాగుంది. పొద్దున్న నుంచి మాకు లైఫ్ పంచులు ఎక్కువ వస్తున్నాయి. అసలు వీళ్ళిద్దరు ఎలా ఉంటారో నాకు అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ. క్రేజీ. అయితే మీ ఇద్దరికి ఎంత జోయల్గా ఉన్నారు కదా, దీనికి డబల్ త్రిబుల్ ఉండేది కసిరెడ్డి. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ పంచులు ఇలా దొలుతా ఉంటాయి అనమాట. ఆయన చాలా క్వైట్ గా, అసలు మొహం చూస్తే ఆయన పంచులు వేస్తున్నట్టే ఉండదు, క్వైట్ గా ఉండే పంచులు వేస్తాడు అవును. ఆయన. ఆయన నోరు కూడా కదులుతున్నట్టు Exactly. కనిపిస్తుంది. పనిచేసి వెళ్ళిపోతాడు. ఏంటి ఈ మనిషి అన్నాడు. మనకు సెకండ్ పడుతుంది రియలైజ్ అవడానికి. మీ ఇద్దరు కాంబినేషన్ ఏమో కానీ మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అసలు రాజ్ గారిది మీది మా ఇద్దరికి ఇంగ్లీష్ రాదు అంటాం, వెళ్ళడము జెమిని సురేష్ గారితో ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది. చాలా బాగుంటుందా? పాటరీ సీక్వెన్స్ మొత్తము యాక్చువల్లీ నాది, ఆయనది, తేజుది చాలా అంటే beautiful మీరిద్దరు గా పాటరీ మేక్ చేస్తుంటే ఆయన వచ్చి చెడగొడుతుంటాడా? నాట్ రియల్లీ, బట్ Okay. సమ్వాట్ కొంచెం పాటరీతో రిలేటెడే, బట్ Okay. నాట్ రియల్లీ. బట్ ఇట్స్ నైస్ అండి. ఆయన చాలా బ్యూటిఫుల్ ఎడిషన్ టు దిస్ ఫిల్మ్ నిజంగా. మీరు ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్ అండి, అవును, కూచిపూడి. కూచిపూడి నేర్చుకున్నారు. 2 స్టెప్లు ఏమైనా నేర్పారా? ప్రమోషన్ లో భాగంగా నేర్పండి, అది కూడా అవునా మంచి good నేర్పిద్దామని idea. అనుకున్నారండి, కానీ అది నేర్చుకోని ప్రాసెస్ లో నేను ఎక్కడ హాస్పిటల్లో వేస్తారేమో అని ఈజీ సింపుల్ స్టెప్స్ నేర్పుతారు. కాదండి, తను చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. మీరు చాయ్ వాళ్ళ సాంగ్ చూస్తే నేను అవును. ముందు డాన్స్ చేస్తే వెనకాల నుంచుని ఉంటాడు, సపోర్టివ్ గా. అది కూడా సపోర్టే కదా సార్ అంటాడు ఇప్పుడు ఆయన. ఆ వెనకాల బ్లర్ లో ఆ మొక్క వెనకాల ఉంది నేనే. కాదు, మీరు ఎక్కువ సపోర్టాలు తింటారా? ఓ పంచ్ అంటే అది ఇప్పుడు నవ్వచ్చు. కానీ ఆయనకి అర్థమైంది. నేనంటే ఓ అంటే ఓకే అర్థమైందా, అర్థం కాలేదంటే జోకు పంచ్ అని అన్నారు. సపోర్టాలు ఎక్కువ తిని సపోర్ట్ చేయడం వచ్చింది ఆయనకి. దట్స్ వాట్ ద పంచ్ లైన్ అన్నమాట. సో ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే చాయ్ వాలా అన్నది చాలా బాగుంది యాక్చువల్ పేరు. దీని గురించి అందరూ అర్రే అన్న అర్రే అన్న ఫీల్ అయిన సిచ్యువేషన్ చాలా ఉందన్నమాట. బట్ నవాబ్స్ కెఫే అది స్టోరీలోంచి వచ్చింది, బిల్డప్ అయి వచ్చిందే కాబట్టి సో అది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ నాకు ఎప్పుడు ప్రమోద్తో మాట్లాడినా మేము హానెస్ట్గా ట్రై చేసాం, మాది ఒక హానెస్ట్ ఎఫెక్ట్, సేమ్ హానెస్ట్. ఇందాక కూడా మాట్లాడాను నేను, మేము చాలా హానెస్ట్గా ట్రై చేసాం. నాకు ఎందుకండి వాళ్ళు మాట్లాడతారు తీసుకోండి అని. అర్రే అంతే అంటే నేను బాగా సపోర్ట్ చేయండి, 20th వస్తుందండి అంటే అయిపోయింది. ఓకే అంటే పాయింట్ ఏంటంటే సో హౌ ఈజ్ లైక్ ఎలా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు, బట్ ఏదేమైనా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయనకి. ఇద్దరు ఏం బిలీవ్ చేసి ప్రాజెక్ట్ ఓకే చెప్పారు ప్రమోద్ పరంగా అంటే ఏం చెప్తారు? అంటే నాకు పర్టికులర్లీ మీరిద్దరు ఫ్రెండ్స్ కదా అంటే అంటే అదొకటి. బట్ మెయిన్గా ఎక్కడ నేను కన్విన్స్ అయ్యానంటే ప్రమోద్ స్కిల్, ఐ మీన్ లైక్ డెఫినెట్లీ తన విజన్తో ఎక్కడ నేను కన్విన్స్ అయ్యానంటే ఈ పర్టికులర్ కథలో ఒక 4 సీక్వెన్సెస్ ఉన్నాయండి, అవి డెఫినెట్గా వర్కౌట్ అవ్వాలి. అంటే మేము చెప్దాం అనుకుంటున్న ఇమోషన్ కన్వే కావడానికి ఆ 4 సీక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ టు ద ఫిల్మ్. అంటే ప్లాట్ మొత్తం అక్కడి నుంచి చేంజ్ అవుతుంది, లేకపోతే ఒక క్యారెక్టర్ కంప్లీట్గా చేంజ్ అయ్యే 4 scenes. అవి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎంత డీటెయిల్లో చెప్పాడంటే ఇంక్లూడింగ్ లైట్ ప్యాటర్న్, కెమెరా మూమెంట్ దగ్గర నుంచి నాకు నరేట్ చేశాడు వితౌట్ యూనో అంటే ఒక పేపర్ పెన్ ఏది లేకుండా ఇలా ఇమాజిన్ చేసుకుంటూ. అంటే బిఫోర్ మన టీం అంతా రాకముందండి, అంటే ఒక డిఓపి ఆర్ట్ డైరెక్టర్ చెప్పారంట కదా. అంటే డిఓపి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు రాకముందు జస్ట్ అంటే నేను ప్రమోద్ తప్పితే ఎవరు లేని టీంలో. ఆ టైంలో
అంటే హీ వాస్ టెల్లింగ్ ఎలా అంటే ఇప్పుడు బేసిక్గా దిగినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్ట్రీట్ లైట్ ఒకటి ఫ్లికర్ అవుతుంటుంది, ఈ పాయింట్ నుంచి ఈ Okay. పాయింట్ వరకు నేను హ్యాండ్ హెల్డ్గా చాలా ఇన్ డీటెయిల్ హ్యాండిల్గా తీసుకుంటాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇలా పడిపోయే దగ్గర నేను స్క్రీన్ బ్లాక్ అవుట్ చేసి ఓన్లీ సౌండ్ డిజైన్తో సౌండ్ కట్ ఒకటే చేసుకుంటాను. సో వెన్ యూ ఓపెన్ యువర్ ఐ ఆ బ్లాక్ స్క్రీన్ ఏదైతుందో స్క్రీన్ ఓపెన్ అయ్యి ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇంత డీటెయిలింగ్ నాకు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ యూనో అంత కన్విక్షన్తో తను రాసుకున్న కథని డెఫినెట్గా జస్టిస్ చేస్తాడని అనిపించింది. అండ్ స్టోరీ పరంగా అండి నాకైతే యాజ్ అ పర్ఫార్మర్ నాకు యూనో ఇట్ విల్ బ్రింగ్ మీ అ గుడ్ నేమ్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేం చెప్తారు తేజ గారు? ప్రమోద్ గారి గురించి సారీ సారీ ఎస్ ఆయన యాక్చువల్లీ డైరెక్టర్ లాగా లేకపోతే వచ్చి అరిచో లేకపోతే మీరు ఇది చెయ్యాలనో ఏం ఆయన అసలు ఐ హవ్ నెవర్ సీన్ హిమ్ లూజింగ్ కూల్. యాక్చువల్లీ చాలా క్వైట్గా కామ్గా హీ విల్ తిను ఒకలాగా హ్యాండిల్ చేస్తే దాని ఇంకా ఎక్స్ట్రీమ్ కామ్నెస్ అనమాట. లైక్ మనకు టెన్షన్ వస్తుంది, ఆ కామ్నెస్ చూసి మనకు టెన్షన్ వస్తుంది అలాంటి మనిషి. బట్ హీ హ్యాండిల్ ఇట్ వెరీ నైస్లీ. అండ్ నాకు నరేట్ చేసినప్పుడు కూడా మీరు నమ్మి రండి, లైక్ ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ, యూ విల్ హ్యావ్ లైక్ అ రియలీ గుడ్ నేమ్ అని చెప్పి హీ బూస్టెడ్ దట్ సార్ట్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. And he was very confident in his work. ఓకే. That's something that we have to see. నేను అది మిమ్మల్ని చూసాను, అట్రాక్ట్ చేయడానికి అది ఒక్క పాయింట్ చాలు ఎగ్జాక్ట్లీ చాలు. అది he was very confident in his work and he was very confident that this particular emotion మనం ఏం సీన్స్ దీంట్లో పెట్టామనేది డెఫినెట్గా అందరికి రిలేటబుల్గా ఉంటుంది, అందరికి రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తనకు ఉండింది. దట్స్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ డైరెక్టర్. And there's something that exactly tana nammali first, and he was very believing, he was really believing it. And as an actors I guess memo adi we just went by it. And moreover maaku andariki oka friendly connection that you know sare pramod chusukuntadu like he'll take care, he knows that he can save our career and like he can help our career and చెప్పి we were just giving him that. ఇదే మాటలో మీ ప్రొడ్యూసర్ గారి గురించి కూడా what do you say about your producer? సో ఆయన హీస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండి డే వన్ నుంచి. అంటే ఎక్కడా కూడా అంటే బడ్జెట్ అనేది మైండ్లో పెట్టుకుని ప్రోడక్ట్ కాంప్రమైజ్ అవ్వద్దు అనేది ఒక్కటే అని చెప్పారు. యూనో ఫర్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అలాంటి రిస్క్ తీసుకోవడం అనేది ఇట్స్ డెఫినెట్లీ కమెండబుల్. అండ్ యూనో టైటిల్ పరంగా మాకు ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సే యూనో మనం వర్రీ అవ్వద్దు, టైం తక్కువ ఉందని మనకు తెలుసు, కొత్త టైటిల్ రిజిస్టర్ చేయడానికి వాట్ ఎవర్ పాసిబుల్ మన సైడ్ నుంచి అదంతా చేద్దాము అని ఆయన హీస్ ఆల్వేస్ స్టుడ్ బై అస్ అండి. సో యూనో వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ అస్. He's very very sweet. అంటే ఇనిషియల్ స్టేజ్ అంటే ప్రమోషన్స్ దాకా ఐ డెంట్ హ్యావ్ మచ్ కాన్వర్జేషన్. నాకు ఆ ఆపర్చునిటీ అయితే దొరకలే, మా ఇద్దరికి మాట్లాడేది ఆపర్చునిటీ దొరకలేదు. అండ్ ఐ ఆల్వేస్ టెక్స్ట్ శివ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ ద మూవీ. ఎందుకంటే ప్రమోద్ని అడిగితే పాపం ఒక 100 మందిని తను అడుగుతారు, నేను వెళ్ళి అడిగానంటే బాగోదంటే హీల్ బి అండర్ ఆబ్లిగేషన్ లైక్ ప్రెషర్ అని చెప్పి I don't ask him, and obviously producer దగ్గర అడగలేం మనం. So I usually text Shiva and ask what is it, and then he will tell me the entire story. అప్పుడు చెప్పినప్పుడు I felt like he's taking a lot of effort for this movie, that's very important. అండ్ లాస్ట్ 3 days అనుకుంటా మేము తిరుపతి వెళ్ళిన కాడి నుంచి ఫుల్ ఆయనతో వైబ్ అనమాట, ఫుల్ నా ఎనర్జీ. ఆయన ఒక హైపర్ యాక్టివ్, చూడటానికి అలా ఉన్నాడు తప్ప ఈజ్ ఆల్సో వన్ హైపర్ పర్సన్. ఆయన మీ నలుగురులో ఎవరు సైలెంట్? ప్రమోదేనా? ఓకే. ఐ థాట్ యు మీ పేరు వస్తది. నో అసలు వేరే లెవెల్ సైలెంట్. ప్రమోద్ వచ్చి క్వైట్ కి డెఫినిషన్ అన్నమాట. ఫోటో వేసేది సీరియస్ గా. అది ఇక మీరు చాలా ప్రమోషనల్ పరంగా నేమ్స్ ఏవో కూడా ట్రై చేసినట్టున్నారు కదా, సంథింగ్ ఆఫీస్ రూమ్ లో కూర్చుని పేర్లు అవి కూడా ట్రై చేసినట్టున్నారు. సినిమా టైటిల్ కంటారా? సినిమా టైటిల్స్ అంటే యాక్చువల్ గా చాయ్ వాలా ఎప్పుడైతే అవును, it was the name change అదే వచ్చిందో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. Oh, that game. that game, yeah. Because our time అంటే our only goal was చాయ్ వాలా అనేది అందరికి రీచ్ అయింది. we've done like enough promotions and పోస్ట్ చేయటం, టైటిల్ సాంగ్ రావటం, అప్పుడు టైటిల్ సాంగ్ నవ్వు సాంగ్, సో ఇవన్నీ రావటం. చాయ్ వాలా అనేది బాగా రీచ్ అయిపోయింది. లైక్ ఈవెన్ ఇన్ చెన్నై చాలా మంది నీకు చాయ్ వాలా వస్తుంది కదా అని అంత ఇదిగా రిజిస్టర్ అయ్యేసరికి we didn't know what to do, how to
re-register that it's Okay. changed అనేది. బికాజ్ Then ఆ చైవాల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి ఇది చేంజ్ అయింది అనేది వి వాంటెడ్ టు we wanted to somehow convey it, Yeah. and we conveyed in a very funny way. సూపర్. That's అది the- అది కూడా రీచ్ అయింది నా దాకా. మీరు చాలా గట్టి ఫాలో చేస్తున్నారు. అది కూడా బికాస్ ఐఎమ్ ఫాలోయింగ్ శివ అండ్ దట్స్ ద రీజన్ అవన్నీ కూడా నా దాకా Oh, yeah, వస్తున్నాయి yeah. అనమాట. అయితే ఇన్ని ప్రమోషన్స్ చేశారు కదా, ఇప్పుడు మన దాంట్లో కూడా ఒకటి చేద్దాం. ఒక టంగ్ ట్విస్టర్ ని చెప్పండి. నేను నాకు ఒకే ఒక టంగ్ ట్విస్టర్ వచ్చు, అది చెప్పమంటే చెప్తాను, కూడా చెప్తాను అంటే ట్రై చేయొచ్చు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, దట్ ఈస్ అ టంగ్ ట్విస్టర్. దట్ ఇస్ అ టంగ్ ట్విస్టర్. Yes, you have to say fastly. దేర్ ఇస్ వన్ మోర్ అండి విచ్ ఇస్ వెరీ 4 ఎర్ర లారీలు, అవును. 4 అది నాకు అసలు తెలియదు, అందుకే నాకు Impossible అది. ఎర్ర నల్ల అయిపోతుంది. నల్ల గాన్. ఫస్ట్ లైన్ గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. ఎన్నిసార్లు చెప్తారు? హలో అదే ఒకసారి Three times you have to- చెప్పాలి. 3 times you have to say. నేనేనా 2 అన్నా, ఆవిడ 3 అయిపోయింది ఒకసారి. సార్ 2 times. I'll go with తేజు. దాన్ని ఎడిట్ లో కావాలంటే మళ్ళీ వద్దు మన సినిమా మీద బస్తీ మీద సవాల్. కమాన్. గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. Yes, right now తేజు's chance. నాకు రిజిస్టర్ అవ్వలేదు అసలు. గాదిలోన పందికొక్కు, కందిపప్పు కందిపప్పు. గాది కింద గాది కింద పందికొక్కు, గాదిలోన గాదిలోన కందిపప్పు. ఓకే, గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోన అరే యు ఆర్ ట్రైయింగ్ గుడ్. Good one. చాలా బాగుంది. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోన రెండోసారి రావట్లా. ఇట్స్ లైక్ ఇన్ బాక్స్ లో కందిపప్పు ఉంది, గదిలోనా? ఇట్స్ లైక్ గాది, లైక్ ఒక అప్పట్లో ఒక డబ్బాలు లైక్ ఇన్సైడ్. ఓకే, ఇన్సైడ్. ఓకే, గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. సూపర్. నాకు మీనింగ్ తెలియలా. అందుకనే పందిని పెట్టాలా కందిని పెట్టాలా అర్థం కాలేదు పాపం. క్రేజీ, అసలు ఇంతే క్రేజీగా సినిమా ఉంటుందని చెప్పి నాకు బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ చూడంగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే, అప్పుడు దాకా టీజర్లో ఏముంది మనోడు అలాగ తిరుగుతూ ఉంటాడు గాలి తిరుగుళ్ళు, ఆ తర్వాత ఏదో అయ్యిద్ది, సో వాళ్ళ నాన్న బిజినెస్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ వెన్ ట్రైలర్ కమ్స్, అబ్బో మధ్యలో చాలా చేశాడు మనోడు, డబ్బులు తీసుకెళ్ళడం తగలెట్టడం ఇలా చాలా చేశాడు. అంటే డెఫినెట్గా అంటే చాలా లేయర్స్ ఉన్నాయండి ఫిల్మ్లో. నాకు తెలిసి 20th నైట్ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ అంతా కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. బికాస్ దాంట్లో మంచి ఇమోషన్ ఉంది, ఫాదర్ సన్ ఎమోషన్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ లాగా 20th ఆడియన్స్ ముందుకు వస్తున్నాం థియేటర్స్లో. I hope this finds good audience. లాస్ట్ 2 questions. Tell us about your music director. అది చెప్పండి, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ప్రశాంత్ విహారీ. నాకు సకీరే సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్ అది. సో యాక్చువల్గా అంటే సాంగ్ సరిగ్గా రీచ్ అవ్వలేదేమో నా బాధ యాక్చువల్గా, బికాస్ ఇట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ మీనింగ్. అది మనం విన కొద్దికి బాగుంటుంది. I guess people should try to listen to it. Prashant is like, I mean, I share a very personal relationship because Prashant first cinema was under our production. Okay. We launched Prashant, so we have a very personal bond. But yeah, and I think his music has been beautiful, and ఆయన background music కానీ ఆయన వచ్చిన స్కోర్ కానీ I think చాలా ఎలివేట్ చేసింది ఎమోషన్ ని. కాదు తేజు, లెట్స్ థింక్ దిస్ వన్. ఇన్ ఫ్యూచర్ లో శివ ప్రొడక్షన్ లో తేజు హీరోయిన్ గా, శివ హీరోగా సినిమా ఏమైనా రాబోతుందా? నేను ఆల్రెడీ అడిగాను. అసలు ఆల్రెడీ రాజ్ సార్ అయితే నాకు మొన్న తీసుకెళ్ళాడు, తేజు నువ్వు నా సినిమాలో నువ్వు నా ప్రొడక్షన్ లో చేయాలి, మీరు పిలవండి సార్, ఒక్క ఫోన్ కాల్ కొట్టు నేను వచ్చేస్తా అన్నా. సో he is already thinking that he wants to do something. ఈ సినిమా సోల్ అంతా కూడా లెగసీని కంటిన్యూ చేయడమే కదా. ఇస్ దేర్ ఎనీ ఫ్యామిలీ బిజినెస్ ఫర్ యూ టు కంటిన్యూ అలా? ఫ్యామిలీ బిజినెస్ అయితే లేదు. మా మమ్మీ క్లాసికల్ డాన్సర్, అమ్మ దగ్గరే కూచిపూడి నేర్చుకున్నా. అమ్మకి చాలా పెద్ద డ్రీమ్ ఉండింది టు ఓపెన్ అ డాన్స్ స్టూడియో అండ్ టు టీచ్ స్టూడెంట్స్. అంటే అమ్మ నేర్పించేది నిర్మలా కాన్వెంట్ అని ఒక పెద్ద కాన్వెంట్ మచిలీపట్నంలో ఉంటుంది. అక్కడ అమ్మ ఆల్మోస్ట్ లైక్ 150 to 200 స్టూడెంట్స్ కి నేర్పించేది. సో షీ వాజ్ అ వెరీ ప్యాషనేట్ టీచర్ అండ్ షీ వాజ్ వెరీ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ డాన్స్.
అది నాకు ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటా. ఐ గెస్ ఐఎమ్ That's nice. బ్లెస్డ్ విత్ Yeah. ఆ బ్లడ్ లోనే ఉంది నాకు ఆ మ్యూజిక్ అండ్ బికాస్ మా నాన్న గిటారిస్ట్, సో మ్యూజిక్ అండ్ డాన్స్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై బ్లడ్. ఐ గెస్ నేను ఆ లెగసీ, మా అమ్మ డ్రీమ్ ని ఐ గెస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. త్వరలో ఇవిడ మంచి సింగర్ కూడా అయిపోవాలి. అబ్బో పాటలు పాడాలి. మా నాన్న ఇంటికి రానివ్వడు. సో మీరు లెగసీని ఎప్పుడు? డెఫినెట్గా అండి. ఐ థింక్ నాకు ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఎనీవే. సో కొన్ని కథలు అయితే రెడీ ఉన్నాయి. సో యా, మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ హీరోయిన్ గా. సో నెక్స్ట్ యాంకర్ గా డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఇలాగే మీరంతా నవ్వుతూ ఎంత ఎంటర్టైనింగ్ గా చేస్తున్నారు, మీ సినిమా కూడా అంత ఎంటర్టైనింగ్ గా ప్రతి ఏజ్ వాళ్ళని కనెక్ట్ చేస్తుందని. అండ్ ముఖ్యంగా నోట్, మీ ఫాదర్ తోటి వెళ్ళండి అందరూ సినిమాకి. సో ఖచ్చితంగా మీ సోల్ కనెక్ట్ అవుతుంది ఈ సోల్ఫుల్ కిడ్స్ ని సినిమా. తీసుకెళ్ళండి, కిడ్స్ కి ఇంపార్టెంట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you అండి. కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.